తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు రవి, షష్ఠ బుధుడు, షష్ఠ రాహువు అనుకూలమైనటువంటి గ్రహాలు. దీంతో పాటుగా చంద్రబలం కూడా ఈ రాశి వారికి ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. రవి యొక్క బలము అనేటువంటిది చాలా కాలం తర్వాత వచ్చింది. 3 నెలలు పోయాక రవి బలం వచ్చింది. దీనివల్ల ఆరోగ్యం ఫస్ట్ ప్రధానంగా తులారాశి వారికి కుదుట పడుతుంది. షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్య అర్ధ సాధనం. ఇప్పటి వరకు ఏమైంది, అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ వస్తుంది. ఏదనుకుంటే అది బ్రేక్ అయిపోవడం, ఫెయిల్ అయిపోవడం, లేదా ఆ పని అవ్వకపోవడం, ఇలా ఇటువంటి పరిస్థితుల్లో మరి రవి యొక్క మార్పు ద్వారా వీరికి కలిసి వచ్చేటువంటిది ఏంటి అంటే సుసౌఖ్యాదిన్, అంటే మంచి సౌఖ్యవంతమైనటువంటి రోజులు. ఆరోగ్యము ఇది ప్రధానంగా సూర్యుడు ఇచ్చేటువంటిది కాబట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మానసిక సమస్యలు తగ్గుతాయి, అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. రవి రాహువుల యొక్క కలయిక వల్ల ఎవరైనా దౌర్జన్యంగా మీ యొక్క ప్రాపర్టీని లాగేసుకున్నారు, లేకపోతే మీ మీద ఏదో దౌర్జన్యం చేసి ఏదైనా మీ దగ్గరది వాళ్ళు తీసుకున్నారు, అటువంటి సమస్యల నుండి బయటపడతారు. అంటే మీ వస్తువులో లేకపోతే మీ ప్రాపర్టీనో లేకపోతే ఇంకోటి మీరు సమర్థవంతంగా వారితోటి ఫైట్ చేసి అది వెనక్కి తీసుకురాగలిగేటువంటి శక్తి, యుక్తులను కూడా ఈ 2 గ్రహాలు ఇస్తాయి. కాబట్టి ఇది చాలా గొప్ప టర్నింగ్ పాయింట్ అన్నమాట రవి రాహుల యొక్క కలయిక. అష్టమ గురుడు ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, చాలా కోపాన్ని దిగమింగుకుని జీవనాన్ని సాగించాలి. అయినప్పటికీ కూడా ఈ రవి రాహుల యొక్క కలయిక ఒక యుక్తిని ఇస్తుంది, ఒక తెలివితేట. అంటే దీన్ని ఎలా ఛేదించాలి, వీరితో ఎలా మాట్లాడితే వీళ్ళు మన దారికి వస్తారు, ఇలాంటి వాటి మీద ఒక అవగాహన కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. మరి పంచమంలోంచి మారిపోతారు కదా, అందుకని ఇంక ఫ్రస్ట్రేషన్లు అవి ఉండవు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు, చాకచక్యంగా మాట్లాడతారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎదుగుదల అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఈ మైండ్ సెట్ యొక్క మార్పు అన్నది కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సరిగ్గా దానితో పాటుగా చంద్రుడి యొక్క బలం ఈ వారం ఉండడం వల్ల నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి భోజనం తినడం, ఇటువంటి వాటిల్లో కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ తులారాశి వారికి కుటుంబపరమైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ కొంత అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా ఈ ఉద్యోగ విషయాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నా వాటికి సంబంధించి ఈ వారంలో కొంత ఏదైనా గొప్ప నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి. తులారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము